गणपति बाप्पा హలో గైస్, ఈరోజు మనం ధూళిపేటకి వచ్చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కమిటీ వాళ్ళ పక్కన ఏదైతే ఇంకొకటి వర్క్షాప్ ఉండదో దాంట్లోకైతే ఎంటర్ అయిపోయినాం. అండ్ ఇక్కడ గణేష్లు మనకి చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి అనమాట. సో 2 ఫీట్స్ నుంచి మనకి 9 to 10 ఫీట్స్ వరకు ఐడియల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ గణేష్ ఐడియల్స్ వర్క్ అయితే కలరింగ్ది మొత్తం నడుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ గణేష్ హ్యాండ్స్ ఏం ఫిక్స్ చేయలే. సో ఇది ఓవరాల్ వర్క్షాప్. అండ్ ఇది మనకు ఒక ఆ లీవ్స్తోనైతే గణేష్ న్యూ మోడల్ ఉంది, అది ఒకసారి ఇన్ డీటెయిల్గా చూద్దాం మనం. అండ్ ఇక్కడ గణేష్ని చూస్తారు కదా. సో గణేషుని అయితే మొత్తం లీవ్స్తో అయితే చేసినారనమాట. ఆల్మోస్ట్ మనకు ఒక 9 ఫీట్ ఉంటుంది, 8 to 9 ఫీట్ గణేశుడు అనమాట. సో టోటల్ అనమాట మొత్తం. సో ఎవ్రీ పార్ట్ అనమాట గణేష్ మొత్తం లీవ్స్తో అయితే చేయడం జరిగింది. సో లీవ్ అంటే ఒరిజినల్ లీవ్స్ కదా, లీవ్స్ మోడల్ అయితే చేసినారు గణేషుని. సో టోటల్ గ్రీన్ కలర్లో అయితే చేసేసినారు. అండ్ బొట్టు వచ్చేసి ఆరెంజ్ కలర్. హైట్ చెప్పిన కదా 8 to 9 ఫీట్స్ హైట్ అనమాట. అండ్ ఈ గణేశుడు మనకి ఇప్పుడు ట్రెండింగ్ కూడా ఉందన్నమాట ఈ గణేశుడు. సో ఇది ఒక్కసారి చూడండి గణేశుని. అండ్ లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే ధూళిపేట కమిటీ వాళ్ళ పక్కనే ఉందన్నమాట ఇది లొకేషన్. సో డైరెక్ట్ విజిట్ అయిపోండి. అండ్ ఇంకా ఇక్కడ మనకి చాలా అంటే చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఇంకొకటి గణేశుడు ఉంది, అది కూడా చూసేద్దాం. అండ్ ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకి 6 to 7 ఫీట్ హైట్ అయితే ఉందన్నమాట. అండ్ గణేశునికి ఆ ధోతి కలర్ వచ్చేసి పింక్ అండ్ బ్లూలు ఇచ్చారు. ఇది ఓవరాల్ గణేశుడు. సో బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, జస్ట్ ఫేస్కి వెనకాల సర్కిల్ అయితే ఇచ్చేసినారనమాట. అండ్ కిరీటం కూడా డిఫరెంట్. అండ్ కిరీటం మధ్యలో బ్లూ అండ్ రెడ్ కలర్ వేసినారు. సో గణేశుని తొండం పైన కూడా డిజైన్ వేసినారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా అంటే చాలా డిఫరెంట్ అండ్ ఇంకా చాలా పీసెస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒకటి గ్రే కలర్ పీస్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ గణేశన్ హైట్ వచ్చేసి ఒక 6 to 7 ఫీట్ హైట్ అనమాట. ఒకసారి చూడండి గణేశన్ని. గణేశన్ స్కిన్ టోన్ రెగ్యులర్ కాకుండా మొత్తం గ్రే కలర్ స్కిన్ టోన్ అనమాట. అండ్ గణేశన్ ధోతి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వేసినారు. అండ్ బ్యాక్గ్రౌండ్లో అయితే రాముడు ఇచ్చేసినారు. అండ్ ఇది అనమాట గణేశుడు. సో ఇవి అన్నీ వచ్చేసి ముంబై అండ్ సోలాపూర్ ఇంపోర్టెడ్ పీసెస్ అనమాట. అండ్ ఇక్కడ మనవి ముంబై స్టైల్ పీసెస్ అయితే రెడీ అయిపోతున్నాయి. అండ్ అటు చింతమణి బ్యాక్గ్రౌండ్తో అయితే ఇంకొక గణేశుడు రెడీ అవుతున్నాయి. అండ్ ఇక్కడ చిన్న గణేశులు ఎవరికైతే కావాలో 3 ఫీట్స్ 4 ఫీట్స్ సో ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అనమాట. అండ్ మంచి ఫినిషింగ్తో అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఒక్కసారి ఇన్ డీటెయిల్గా చూపిస్తా ఒక్కొక్క గణేశుడు చూడండి, చిన్న పీసెస్. ఇది గణేశుని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నెమలితో ఇచ్చారు అనమాట. సో మధ్యలో శివుడు ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఒక నిమిషం సైడ్ నుంచి చూపిస్తా. ఇప్పుడు చూడండి. అండ్ ఇదనమాట గణేశుడు. గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నెమలిలు ఇచ్చేసినారు అనమాట. సో ఇక్కడ గణేశుడు పల్లకి పైన కూర్చోనట్టు ఉన్నాడు. అండ్ పైన కొంచెం షెల్టర్ టైప్ అయితే ఇచ్చేసినారు. అండ్ గణేశుని హైట్ 4 to 5 ఫీట్ అనమాట. అండ్ స్కిన్ టోన్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఇచ్చేసారు. సో గణేశుని ధోతి వచ్చేసి ఎల్లో అండ్ వైట్ కలర్ ఇట్లా ఫేడ్ టైప్ ఇచ్చినారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సేమ్ బ్యాక్గ్రౌండ్ అనమాట, కాకపోతే డిఫరెంట్ కలర్. ఈ ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పింక్ అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. సో సేమ్ గణేశుడు సేమ్ మోడల్, కాకపోతే కలరింగ్ ఒకటే డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ నుంచి ఆ 3 పీసెస్ ఏవైతే ఉంటాయో అన్ని సేమ్ మోడల్స్ అనమాట, కాకపోతే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొకటి అయోధ్య సెటప్తో చిన్న గణేశుడు అయితే రెడీ అయిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, అయోధ్య అని రాసి ఉంది. అండ్ నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ అయోధ్య అండ్ రైట్ సైడ్ రాముడు అయితే ఉన్నాడు అనమాట. అండ్ గణేశుని బొట్టు కూడా కొంచెం డిఫరెంట్ అండ్ వెరైటీగా చేసినారు. సో గణేశుని ధోతి కూడా గోల్డ్ కలర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ గణేశునికి కవర్ వేసి ఉంది, అంత క్లారిటీగా ఉండకపోవచ్చు మీకు. సో బ్యాక్గ్రౌండ్ అయితే సూర్యుడు ఇచ్చేసినారు. అండ్ ఇవన్నీ కవర్ వేసి ఉన్నారు. సో మనకు అంత క్లారిటీ ఉండకపోవచ్చు. సో మీకు ఎవరైతే కావాలనుకుంటున్నారో డైరెక్ట్ వచ్చేసేయండి, డైరెక్ట్ వచ్చి విజిట్ అయిపోండి. ఫెస్టివల్ మనకి ఎక్కువ దూరంలో కూడా లేదు, ఆల్మోస్ట్ 10 to 15 డేస్ అనమాట అంతనే. సో చిన్న గణేశులు కావాలనుకున్నారు జల్దీ వచ్చేసేయండి, ఎందుకంటే మంచి మంచి పీసెస్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒకటి కవర్ లేకుండా అయితే గణేశుడు బొజ్జ గణపతి అయితే కూర్చొని ఉన్నాడు. అండ్ తొండం పైన అయితే ఓం అనేది ఇచ్చేసినారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ గణేశుని కళ్ళు, ఆ తొండం మొత్తం వెరైటీగా ఉందన్నమాట. గణేశుడు 5 ఫీట్స్ ఉంటుంది గణేశుడు. అండ్ పింక్ కలర్ ధోతి అనమాట గణేశుని. సో కళ్ళు చూస్తున్నారు కదా, కళ్ళు చాలా అట్రాక్టింగ్ ఉన్నాయి గణేశునివి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొకటి మహారాజా టైప్ గణేశుడు అయితే ఉందన్నమాట. అండ్ గణేశుని హైట్ ఆల్మోస్ట్ ఒక 9 to 10 ఫీట్స్ హైట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇటు సైడ్ గణేశునిది పగిడి పెట్టుకొని ఉన్నాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కృష్ణుడు పాములు అయితే ఉన్నదన్నమాట గణేశునిది. సో ఈ ఫొటోస్ అన్నీ మనకి వెంకీ పోర్ట్రేట్స్ అనే పేజ్లో అయితే ఫొటోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ పేజ్ని ఫాలో అయిపోండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ని. సో చాలా సినిమాటిక్ లుక్స్ ఉన్నాయి. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ నాగదేవతలను ఇచ్చేసినారు. అండ్ గణేశుని పంచ్ వచ్చేసి రెడ్ కలర్ పంచ్ అనమాట. సో
సో, గణేశుడైతే చాలా ప్రీమియం అంటే చాలా ప్రీమియం ఉంది. అండ్ చాలా అట్రాక్టింగ్ గూడా ఉందనమాట గణేశుడు. సో, అటు సైడ్, ఇటు సైడ్ నాగదేవతలు అండ్ ధోతి వచ్చేసి రెడ్ కలర్ ధోతి విత్ గోల్డ్ బార్డర్ అనమాట. అండ్ శాల్వా వచ్చేసి గ్రీన్ కలర్ శాల్వా. సో, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకా చిన్న పీసెస్ చాలా ఉన్నాయి. ఒకసారి చూపిస్తా చూడండి. అండ్ ఈ గణేశుల హైట్ వచ్చేసి మనకి 5-6 ఫీట్ 4, 5, 6 ఫీట్ హైట్ అనమాట. అండ్ గణేశుని ధోతి చూస్తున్నారు కదా! సో, గణేశుడైతే కూర్చొని ఉన్నాడు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఎలుక వచ్చేసింది. సో, గ్రీన్ కలర్ ధోతి అనమాట. అండ్ కిరీటం గోల్డ్ కలర్. సో, మిగతా జ్యువెలరీ వరకు సిల్వర్‌లో ఇచ్చేసినారు. అండ్ ఇక్కడ ఈ వర్క్‌షాప్‌లో ఇవన్నీ చూస్తుర్రు కదా! ఇవన్నీ చిన్నవి అనమాట. ఇవన్నీ 4-5 ఫీట్ గణేశుడు. అండ్ ఇక్కడ ఒకటి శివునిది గణేశుడు ఉంది చూడండి. పాములది అండ్ చాలా డిఫరెంట్ అండ్ చాలా కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి ఈగిల. సో, అంత క్లారిటీగా నాకైతే అర్థమైతలేదు. సో, ఇక్కడ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ చాలా యూనిక్ మోడల్స్ అండ్ చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే మనకున్నాయి. అవన్నీ ధోతి, పంచ అవన్నీ శాల్వా ఏవైతే ఉంటాయో అవన్నీ రియల్‌వనమాట. సో, మనకి ముంబై, సోలాపూర్ ఇంపోర్టెడ్ పీస్‌లెస్ లెక్కనే చేసినారు. సో, ఇంకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.